హలో అండి, అందరూ బాగున్నారా? కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం. ఈరోజు మనం ఇదిగో కంద బచ్చలి కూర వండుకున్నాం. రెండు కలిపి ఉడకబెట్టేసాను. ఇదిగో ఇలాగా కుక్కర్లో పెట్టి 3 కూతలు తెప్పించాను. ఇదిగో ఇలా నలిపితే చక్కగా ముద్ద అయిపోతుంది కదా. ఇదిగో వేరుశనగ గుళ్ళు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇదిగో అవి వేయించేసాను. ఇదిగో ఇంగువ, ఆ పోపులోకి పచ్చిమిర్చి, కరివేపాకు వేయించుకున్న తర్వాత చిన్నగా చూసారా అల్లం పచ్చిమిర్చి ఇచ్చి కొట్టేసాను కదా. చింతపండు, కొంచెం పసుపు, 1 స్పూన్ సాల్ట్, ఇవన్నీ కలుపుకుని ఈ పోపు వేసిపోయింది. ఇగో కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పులు కారాలు మన టేస్ట్ని బట్టి వండుకోవచ్చు. మనం ఉప్పు కారం అన్నీ మన టేస్ట్కి తగ్గట్టు వండుకోవచ్చు. ఈ కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేగిపోయాక ఈ ఉడికింది ఈ చింతపండు, సాల్ట్ ఇవన్నీ కలిపేసుకుని ఉడకబెట్టుకోవాలి దగ్గరగా. ఇదిగోండి కంద బచ్చలి కూర రెడీ. బచ్చలి ఇది బచ్చలాకులు. ఇదిగో మనకి వరలక్ష్మి పూజ అయినా, గృహప్రవేశం అయినా, ఫంక్షన్ అయినా, పెళ్ళైనా, కార్తీక వనభోజనాలైనా ఏదైనా కూడా ఈ కంద బచ్చలి కూర ప్రసిద్ధి. గృహప్రవేశానికి కూడా కంపల్సరిగా వండుతారు, పెళ్ళికి కూడా కంపల్సరిగా వండుతారు కంద బచ్చలి కూర. చూడండి, ఇది అయిన తర్వాత చల్లారిన తర్వాత ఆవాలు, 1 ఎండుమిరపకాయ నానబెట్టుకుని మిక్సీలో ఆడుకుని కూడా పెట్టుకుంటారు. ఆవు పెట్టిన కంద బచ్చలి కూర. నేను ఆవు పెట్టలేదు, అందుకే చూపించలేదు. ఇదిగో చూడండి చక్కగా ఎంత బాగుందో. మనం పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి వెళ్ళినప్పుడే తినక్కర్లేదు, మన ఇంట్లో కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి.